నమస్తే, నా పేరు కిరణ్ కుమార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని. కిరీటి, బజరంగ్ దళ్ మేమంతా కూడా నిన్నటి దినమున ఈవినింగ్ ఒక వార్త చూసాం. రాజమండ్రిలో రాయుడు మిలిటరీ హోటల్ అనే టైటిల్తో అతను పెట్టినటువంటి హోటల్ ఏ విధంగా అయితే ఉందో అది చూసిన తర్వాత చాలా బాధేసింది, చాలా కోపం కూడా వేసింది. సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నమూనాని, జై విజయాలతో పాటు గుడి నమూనాని అతను డెకరేట్ చేసి అక్కడ నాన్ వెజ్ అమ్మడం, బిర్యానీలు, చికెన్లు, స్పెషల్ చికెన్లు అమ్మడం చాలా బాధాకరమైన విషయం. నేను మన టీటీడీ అధికారులను వేడుకుంటున్నా, అయ్యా మనకు టీటీడీకి సంబంధించి ప్రతి చోట ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రతి చోట ఆలయం ఉంది. దయచేసి ఎక్కడైనా సరే టీటీడీని కావచ్చు, లేదా ఏదైనా గుడిని కావచ్చు, సనాతన ధర్మాన్ని కావచ్చు, అవహేళన చేస్తూ ఉంటే ఈ టీటీడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఆ హోటల్ పెట్టి దాదాపు 3 నెలలు అయింది అని అంటున్నారు. నిన్నటి దినమున ఒక నాయకుడు దీన్ని బయట తీశాడు. ఎంత బాధాకరంగా ఉందంటే, అతను హోటల్ యజమాని చెబుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, మా కులదైవము, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, అందుకే మేము గుడి కట్టి అక్కడ హోటల్ పెట్టామన్నాడు. హోటల్ పెట్టు, నీ కులదైవము, నీ దైవం అంటే గుడి కట్టు, లేదా నీ ఆ దేవుడికి సంబంధించిన పటాలు పెట్టుకో. నీ ఎవరైనా సరే గల్లాపెట్టి దగ్గర, ఎలాంటి షాప్ అయినా సరే గల్లాపెట్టి దగ్గర దేవుణ్ణి ఉంచడం అనేది అది సాంప్రదాయంగా వస్తుంది, అదొక ధర్మం కూడా. అలాగని దానిపైన నువ్వు వ్యాపారం చేయాలని అనుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయాలనుకునే నీ నీచ బుద్ధి ఏదైతే ఉందో ఇది ఏమాత్రం సహించరానిది. ఖచ్చితంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన టీటీడీ వారు దాన్ని డెమాలిష్ చేయాలి. అతను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మేము మహాధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ తను చెప్తున్నది ఏమి చేసుకోకూడదా, మా కులదైవం కదా అని. అయ్యా, కులదైవం వేరు, దైవం వేరు. మీరు చేస్తున్నది అవమానం, అపహాస్యం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని. దీనికి కూడా కారణం ఒక విధంగా హిందువులే. తల్లిదండ్రులు నేను వేడుకుంటున్నా, మీ బిడ్డలకి ఇప్పటికైనా సరే సనాతన ధర్మం యొక్క విలువలు, భక్తి, తల్లిదండ్రి యొక్క విలువల్ని బిడ్డలకు చెబుతూ మీరు పెంచాలని ప్రతి హిందూ తల్లిదండ్రులని వేడుకుంటున్నా. తల్లిదండ్రులకి బిడ్డలు చదువు, డబ్బు వీటి మీద తప్పితే సనాతన ధర్మం, దేవుడు ఎలా ఉండాలి, భక్తి అనే ఒక్క విషయం కూడా తల్లిదండ్రులు చెప్పకపోవడం ఈరోజు ఆ హోటల్కి నిదర్శనం. అక్కడికి వెళ్ళి తింటున్న వాళ్ళు 95% ఆ హోటల్ తిన్నవాళ్ళు హిందువులే ఉంటారు. కానీ ఒక్కరికి కూడా బుద్ధికి వాడు ఏమి పెడుతున్నాడా, ఏ ఎంగిలి కూడి పెడుతున్నాడా తిందామని ఉన్నారు తప్పితే, అరే వీడు ఎంత అవమానం చేస్తున్నాడు, ఇది మన గుడే, ఇలాంటి చోట మనం చెయ్యొచ్చా అనే హిందువులకు అక్కడ ఆలోచన రాలేదు. రాజమండ్రిలో ఉన్నటువంటి హిందువుల కంటేనే బాధేస్తుంది. ఆ హోటల్ పెట్టి నాన్ వెజ్ అనగానే అక్కడున్న హిందువులు నిజంగా మీకు మీ భక్తి, మీ ధర్మం మీద మీకు విలువ ఉన్నా, మీ సనాతన ధర్మం అంటే ఏదైనా కొద్దిగైనా తెలిసి ఉన్నా మీరు దాన్ని డెమాలిష్ చేసేవాళ్ళు. కానీ మీడియాలో వచ్చి ఈ విధంగా పబ్లిక్ అయ్యేంత వరకు మిగతా జనాలకు తెలియదు. ఇప్పటికి మీరు అవును తప్పు కదా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని అంటే ఎక్కడ పోతుంది సమాజం, ఏం జరుగుతుంది? అయ్యా టీటీడీ వారు ధర్మ ప్రచార పరిషత్ అంటూ మీరు దాదాపు 200 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు. ఏమి ధర్మం నేర్పిస్తున్నారు ప్రజలకు అర్థం కావడం లేదు. కానీ ఈ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో 200 కోట్ల పైగా సంవత్సరానికి అధికారులు జల్సాలకు వాడుతున్నట్టే కనపడుతోంది. ఎక్కడైనా సరే ధర్మాన్ని కాపాడడానికి, ధర్మం యొక్క విలువలు చెప్పడానికి ఏమాత్రం కూడా టీటీడీ ప్రయత్నం చేయడం లేదని చెప్పాలి. ముఖ్యంగా అధికారులు, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, హెల్త్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు కావచ్చు, వీళ్ళకి అనుమతి ఎలా ఇచ్చారు, ఏ విధంగా అనుమతి ఇచ్చారు అంటే ఈ అధికారులకు కూడా సనాతన ధర్మాన్ని అవహేళన చేయడమే లక్ష్యంగా ఉన్నారా, లేకపోతే సనాతన ధర్మం మీద విలువ తెలియని వెధవుల అధికారులుగా ఉంటున్నారా? చాలా బాధేస్తుంది. హోటళ్లలో వేస్ట్ని ఎత్తుకొని ఈ జంతువులకు వేస్తారు, వీళ్ళు అధికారులకు వేస్తున్నట్టున్నారు. అందుకే ఏ హోటల్ జోలికి కూడా వీరు వెళ్ళట్లేదు. ఏం జరుగుతుందని తిరుపతిలో కూడా గతంలో కూడా చూసాం. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకునే పైన చికెన్ బిర్యానీ అని ఒక ఫోటో వచ్చింది, దాని మీద యాక్షన్ లేదు. ఇలాంటివి మేమేమన్నా ఒక హిందువులుగా, ఒక భక్తులుగా అడిగితే తిరిగి మాపైకే వస్తున్నారు, మమ్మల్నే బెదిరిస్తున్నారు. దయచేసి మన ధర్మాన్ని ఏమని అంటున్నారు అని అంటే, మన ఇంట్లో ఉన్నటువంటి మన కన్న తల్లిని మనము మగవాళ్ళమని చెప్పడానికి అవకాశం ఇచ్చే మన భార్య కావచ్చు, మనం తండ్రిగా ప్రూవ్ చేసే మన బిడ్డల్ని కావచ్చు అవమానిస్తున్నట్టే. ప్రపంచంలో స్త్రీని గౌరవించే ఏకైక ధర్మం సనాతన ధర్మం.
అలాంటి సనాతన ధర్మంలో అవహేళనగా మనం మిగిలిపోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ముందుకు రావాలి. ధర్మం మీద ఎవరు ఎక్కడ దాడి చేసినా కానీ ఏమాత్రం ఉపేక్షించకుండా కుదిరితే దాడి చేయండి. మొహమాటం ఏమీ లేదు. ఒక్కరికి ఇలాంటి సంఘటన జరిగితేనే ఇంకెవడన్నా సనాతన ధర్మాన్ని అవహేళన చేయాలని అంటే భయం పుట్టాలా, ఒండులో వణుకు పుట్టాలా. దయచేసి టీటీడీ అధికారులు వేడుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. గతంలో యాప్లు కూడా వచ్చాయి, గేమ్లు వస్తున్నాయి, పబ్జీలో బెట్టింగ్ యాప్లు వస్తున్నాయి టీటీడీ పేరుతో, దొంగ రూమ్స్ అలాట్మెంట్ కౌంటర్లు వస్తున్నాయి. ఒక్కసారి చూడండి. ఇంకైనా టీటీడీ అధికారులు మేలుకోవాలని, హిందూ ప్రజలందరూ కూడా మన ధర్మం గురించి తెలుసుకొని ముందుకు కదలాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేస్తూనే ఉన్నాం. టీటీడీ కావచ్చు, దానిపైన కంప్లైంట్ల వరకు పోతూనే మా పరిస్థితి ఇప్పటికి నా పైన 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇది ధర్మం మీద జరుగుతున్న దాడి అని ప్రశ్నించినందుకు, ధర్మాన్ని ఎదుర్కోవడానికి మేము ముందుకెళ్ళినందుకు ఇప్పటికి నాకు ఇచ్చిన బహుమతి ఏమిటంటే 2 ఎఫ్ఐఆర్లు ఇచ్చిన్నారు ఇక్కడ తిరుపతిలో. మేకున్న శక్తి ఒక హిందువులుగా మేము చాలా తక్కువ సంఖ్యలో హిందువుల మీద అవేర్నెస్తో ఉన్నాం. అధికారులు టీటీడీలో పనిచేస్తున్నటువంటి వారు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒక 5-6 వేల మంది పైగా ఉన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 20 వేల మందికి పైగా ఉన్నారు. వీళ్ళందరూ టీటీడీని భక్తితో కాదు, భుక్తి కోసం బతుకుతున్నారు. వీళ్ళు కేవలం భుక్తి కోసం బతుకుతున్నారే కాబట్టి ఈ రోజున తిరుపతి లాంటి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కానీ ఈ చలామణి అవుతున్నారు. కేవలం టీటీడీలో పనిచేసే ఉద్యోగులు మాత్రమే 1% బయటకు వచ్చినా ఇది తప్పు అని ఖండిస్తే తిరుపతి లాంటి నగరంలో ఇలాంటి సంఘటనలు మనం చూడగలుగుతామా? ప్రజల సంగతి పక్కన పెడితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దయ వల్ల బతుకుతున్నటువంటి కుటుంబాలు 30,000కు పైగా ఉన్నాయి. ఆయన దయతో బతుకుతున్నటువంటి కుటుంబాలే ఆయనకి ఏదన్నా చిన్న అవమానం జరిగినా ముందుకొచ్చి మాట్లాడలేనటువంటి అజ్ఞానంలో బతుకుతున్నారా, లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. సనాతన ధర్మం ఎవరి మీదకి దాడి చేయలేదు, ఎవరిని అవమానపరచలేదు. అలాగని సనాతన ధర్మం మీదకి వస్తే మాత్రం ఇక మీదట సహించబోయేది లేదు, ఊరికే ఉండే ప్రసక్తి అనేది లేదని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మాకైతే ఆ హోటల్ను ఓపెన్ చేసింది బోర్డు మెంబర్ అనే విషయం పూర్తి మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు. అది బోర్డు మెంబర్ అయితే ఫస్ట్ అతను రాజీనామా చేయాల. నైతికత ఉంటే, తనకి ఏమాత్రం విలువలుంటే ఆ బోర్డు మెంబర్కి రాజీనామా చేసి తీరాలి. మా దౌర్భాగ్యం ఏమిరా అంటే ఈ బోర్డు మెంబర్లలో చాలామంది రాజకీయ నాయకులు తప్పితే రాజకీయంలో పదవులు రాని వాళ్ళకి ఈ టీటీడీ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, కనకదుర్గమ్మ గుడి కావచ్చు, ఇలాంటి గుళ్ళన్నీ రాజకీయ నాయకులకి ఒక హోటల్ లాగా అయిపోయినాయి. వాళ్ళకి అక్కడ పదవులు రాకపోతే ఇక్కడ పదవులు ఇస్తున్నారు. ఇలాంటి వారికి భక్తి మీద కావచ్చు, గుడి మీద కావచ్చు ఏమాత్రం గౌరవం ఉంటుంది? గౌరవం లేని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇలాంటి గుళ్ళ మీద పెట్టడం, ఈ ధర్మం మీద దాడి, ఖచ్చితంగా దీనికి వీళ్ళు తగిన మూల్యం చెల్లించక తప్పదు. దేవుడు చూస్తాడు, ఊరికే వదిలిపెట్టడు. మేము కూడా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. దీన్ని ఇంతటితో ఆపే ప్రసక్తి అంతకన్నా లేదు. భారతీయ హోటల్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు, మన హిందూ సంఘాలకు సంబంధించి. అతని దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆ హోటల్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తాం. అదేవిధంగా ఈ హోటల్కి సంబంధించి ఒక్కటే కాదు, ఇది వరకు 10 రోజులు 20 రోజులుగా గుడుల మీద కూడా దాడి జరిగాయి మన తిరుచానూరులో. దీన్ని మన హిందూ సంఘాల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, అదేవిధంగా మన హిందూ సంఘాలు కానీ గట్టిగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇదే విధంగా హిందువుల మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ ఎవరైనా దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. హిందూ చైతన్య వేదిక తరపున గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఆలయాలు, సనాతన ధర్మాలని ఖచ్చితంగా మనం పరిరక్షించుకోవాలి. అదేవిధంగా మన సంస్కృతిని ఖచ్చితంగా పిల్లలకు నేర్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ధర్మం మీద దాడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. జై శ్రీరామ్.